పంపిద్దాం సార్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళ బైక్లు మాట్లాడిచి ఏమన్నా సార్ లైవ్లో మీకేం కావాలి ఎందుకోసం రాలేదు, గొడవ కోసం రాలేదు. నిలబెట్టి పోరాడుతున్నాం సారు, పోరాడుతున్నాం కాబట్టి మాకు పట్టాలు ఇవ్వండి. ఇంతవరకు మాకు సమాధానం మీ దగ్గర నుంచి రాలేదు. మాకు పట్టాలు కావాలని మేము ఇక్కడ అడగడానికి వచ్చినామన్నారు. మధ్యలో దరఖాస్తు పెట్టుకోండి ఇస్తామన్నారు. దరఖాస్తు స్టార్టింగ్ ఫస్ట్ దరఖాస్తు పెట్టుకున్నాం. దరఖాస్తు పెట్టుకుని మంచి గుడిసెలు వేసినాం. 2 సార్లు అయితే గుడిసెలు బీకేశారు. అందుకోసం మేము గుడిసెలు వేస్తాంటే మీరు బీకేసుడు కన్నా ఇట్లా ఎదుట వచ్చి అడుకోవడం మంచిది కదా. అడుకోవడానికి మేము మొత్తం వచ్చేసినాం. మధ్యలో పోలీసులు అడ్డుపడి ఆడ మోగాన్ని తేడా లేకుండా మొగోళ్ళు ఆడలని నెట్టేసాడు, చీరలు బట్టి గుంజేసాడు. కానీ ఆడపోలీసులు వస్తే పద్ధతిగా ఉంటుంది సార్. రాజశేఖర రెడ్డి ఇది ఒక్కటి మాత్రం ముఖ్యంగా చెప్పాలి. ఆడపోలీసులను పంపించమన్నాడు. ఆడల మీదకి మొగోళ్ళు పంపించొద్దు. నువ్వు ఇక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటామని తిరుపతి వరకు మేము గుడిసె లేని మనం పోరాడుతున్నాం. ఉన్నోళ్ళు పోరాడలేరుకో నువ్వు ఎందుకు వచ్చావని అప్పుడు దౌర్జన్యం చేసి వాళ్ళని పక్కకి నెట్టేసాయి. మాకు గుడిసెలు లేవు కాబట్టి మా ఇల్లు మీరు సర్వే చేసి మాకు పట్టాలు ఇచ్చేసేయండి. అప్పుడు మీ జోలికి రాము, మళ్ళీ ఓట్లేసి నీకు గెలిపిస్తాం. నువ్వు మాకు సర్వే చేసి మాకు ఇల్లు పట్టాలు ఇవ్వలేదనుకో నువ్వు గద్దె ఎక్కడ కదా ఉన్న గద్దె దించేస్తాం. ఇప్పుడు ప్రభుత్వం చెబుతుంది మేము పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం, వాళ్ళు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని చెప్తుంది. దానికి మీరేం చెప్తారు? మాకు ఇస్తామని చెప్తే మేము రానేరాం సార్. మాకు చెప్పలేదు. మా ఏరియాకి అసలు ఇస్తామని చెప్పలేదు. మాకు రాజగురు కల్పన కట్టాం సార్. 1000 రూపాయలు కట్టాం. 1000 రూపాయలు కట్టినారు. మళ్ళీ 10,000 కట్టమన్నారు. 10,000 కట్టమంటే ఎప్పుడు ఎక్కడ ఇస్తారని అంటే 10,000 కట్టండి ఇప్పుడు ఇస్తామన్నారు. 10,000 కడతామని చెప్పాము. 10,000 కడతామని చెప్పాం. 10,000 కడతా అన్నాక మళ్ళీ నెలలు కట్టాలంట. రాజగురు కల్పన అనేది ఫస్ట్ 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఎక్కడ కడుతున్నారు చూపించిన తర్వాత ఇస్తాం. అది పెట్ట గుడిసె లాగుంటే మేము ఎక్కడ కాపురం చేసాం సార్? ముందు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని కాపురం చేయమనండి, మేము చేస్తాము. ఆ ఇచ్చే రాజగురు కల్పన ఇళ్లలో ఆయన వచ్చి ఉన్నామనండి. ఉన్న తర్వాత మేము ఉంటాము. మేము ఉండే గుడిసెల్లో ఆయన వచ్చి ఉండమనండి. మీ తినే కూడా ఆయన కూడా తినమనండి. ఒకప్పుడు అన్నాడు మీ ఉండే ఇళ్లలో ఉంటాము, మీరు చెప్పే బాటలో ఉంటాము, మీరు ఏదన్నా అడగండి మేము చేస్తాము, మీరు దరఖాస్తు పెట్టుకొని ఇస్తామన్నారు. ఇలా మీరు పోరాడితే మీకు ఇళ్ల స్థలాలు వస్తాయనుకుంటున్నారా? వస్తాయని అనుకున్నాం. ఇప్పుడు వచ్చే వరకు మా ప్రాణాలు పోయేంత వరకు మేము పోరాడతాం. మాది ఆంధ్ర, ఇక్కడ కాదు. మేము పోరాడుతున్నాం. మేము పోరాటాలకు ఇవ్వలేదనుకో మేము ఓట్లు వేయం. మాకు ఇళ్ళ పక్క ఎవరైతే ఇస్తామని ముందుకు వస్తారో వాళ్ళకి ఓటేసి గెలిపిస్తాం. మీరు ఇంతకు ముందు ఇళ్ల స్థలాలు లేవు కదా, మరి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎందుకు ఆందోళన చేయలేదు? అప్పటి నుంచి కూడా చేస్తూనే ఉన్నాం. తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళకేసి గెలిపించినాం. మాకు ఇస్తారు అనుకున్నాం, ఇయ్యలేదు. రాజశేఖర రెడ్డి గారు ఇల్లు దేశం తిరిగిండు, ఇస్తారనుకున్నాం, ఇయ్యలేదు. 10,000 కట్టినాం. 10,000 కట్టిన వాళ్ళని కూడా ఉన్నాం సార్. మేము కష్టపడి 5 రూపాయలు వడ్డీకి తెచ్చినాం మా తాను లేకుంటే, అట్లా కూడా ఇయ్యలేదు. ఇప్పుడు మేము బండ్ల గూడలో వేసుకున్నాం. 3 సార్లు గుడిసెలు వీకేసిరు, మళ్ళీ 4వ సారి వేసినాం. అట్లా కూడా గుడిసెలాళ్ళు ఉంటే సర్వైవ్ చేస్తామంటే గుడిసెలాళ్ళు వస్తారేమో సర్వైవ్ చేస్తారేమో అనుకున్నాం. మా వాళ్ళని ఇద్దరిని ఒక ఆయననేమో కాలు చేతులు ఇరిచి చంపిరు. వాళ్ళు అక్కడ ఈ కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళే. మేము కూడా కాంగ్రెస్ వాళ్ళమే, మేము కూడా తెలుగుదేశంలోమే కామంటలేం. కాదమ్మా, నిన్న ఒక ముసలాయన 50 ఏళ్ళు ఆయనను ముసలాయనను జామకాయలు అమ్ముకుంటాడు. మాతా చెప్తే గుర్తు చేసుకున్నాడు. జామకాయలు అమ్ముకుంటుంటే తీసుకుపోయారు. నిన్న తెల్లవారుజామున తీసుకుపోయి చంపి కోన సంచులు కట్టి అలా కదమ్మా, ఈ ఉద్యమ కమ్యూనిస్ట్ పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తారని ప్రభుత్వం చెబుతుంది. మేము అందరికి ఇస్తామని చెబుతుంది. అయినా మీరు చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద వేలాదిగా ఇల్లు నిర్మిస్తా ఉంది. అయినా మీరు ఎందుకు ఇలా గొడవ చేస్తారు? సార్ మేమేం గొడవ చేస్తలేము. ఇస్తామనేదే కానీ ఇస్తలేరు. మేము చచ్చిపోదామా? కిరాయి ఇళ్ళల్లో ఉంటే ఎవరైనా చుట్టం వస్తే ఎందుకు వచ్చిరని అడుగుతారు. మేము ఎంత మంచోళ్ళమైనా 4 ఫ్యామిలీ వాళ్ళు వస్తే వాళ్ళు ఎందుకు వచ్చిర్రు? మా తాయకాళ్ళు ఖరాబ్ అవుతాయి, మా ఇల్లు ఖరాబ్ అవుతుంది అని అంటారు. మరి మేము ఎక్కడ కావాలి సార్? పేదలం, పేద ప్రభుత్వం. మేము అందరం ఓట్లు వేస్తేనే కదా సార్ వాళ్ళంతా పైకి వచ్చింది. ఎన్ని రోజులు పోరాటం చేస్తారు మీరు? ఎన్ని రోజులైనా ఖర్చంత వరకు చేస్తాం. మేము ఖర్చు చేస్తాం. మమ్మల్ని ఎంత
మా వరకు ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాం సార్. మాకు జాగా వస్తుందా మేము ప్రాణం పోతుందా అంతే. మాది ఇల్లు మేము ఈ గుడిసి జాగా వేసాం సార్. ఒక్క మాట జాగా వేసాం. జాగా వేసిన తర్వాత మాకు ఇంట్లో జాగా వేసిన తర్వాత మమ్మల్ని ఇదిగో हमारी बात नहीं सुनता, सीएम तक हमारी बात नहीं पहुँचती। हम गरीब की बात सीएम तक पहुँचती नहीं। गरीब जितने भी तकलीफ उठाओ, गैस के तेलों में कमी हो गई, किराए इजाफे हो गए, मोरियों की पाइपलाइन गलियों की भर गई, न सीएम आता न हम गरीबों के गलियों में देखता। उसका हाईटेक सिटी सही कर लेता उन्हें, उसका हाईटेक सिटी सही कर लेता उन्हें। हमारा याकूतपुरे के साथ, अमर नगर के साथ, सिटी के साथ भटक के नहीं देता।